లూకాసు వార్త అండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనములో మరి మనం చూసుకుందాము. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని దేశించిన వారికి మేలు చేయండి, మిమ్మలను చెప్పించిన వారిని దీవించండి, మిమ్మలను బాధించిన వారి కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే, వినుచున్న మీతో అంటే మనం దేవుని మాటలు వినుచున్నాం కదా. దేవుని మాట, ఎవరి మాట వినుచున్నాము అంటే దేవుని మాట వినుచున్నాం కదా మనం. అయితే నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులు, దేవుడు అంటున్నాడు నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించండి. అంటే మన శత్రువులను మనము ప్రేమించాలి, వారిని క్షమించాలి. అంటే మనకు దేవుడు నేర్పుతుంది ఏంటంటే శత్రువుల్ని ప్రేమించండి అని, క్షమించమని చెప్తున్నారు. కాబట్టి మన శత్రువులు మనం ప్రేమించి వారి కోసము ప్రార్థన చేయాలి. ఇంకొక మాట అంటున్నాడు, మిమ్మలను శపించిన వారిని దీవించండి, మిమ్మలను బాధించిన వారి కొరకు ప్రార్థన చేయండి. మనల్ని చెప్పించిన వారి కోసం కూడా మనం ఏం చేయాలంట, మనల్ని చెప్పించిన వారిని కూడా అండి మనం దీవించాలి. మంచి మనసుతో, యేసయ్య మనసు కలిగి వారిని మనము దీవించాలి. వారిని మనల్ని ఇక్కడ అంటున్నాడు ఆయన, చూడండి చక్కటి మాటలు, మిమ్మలను బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. మనల్ని బాధ పెట్టే వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి. ఇప్పుడు చూస్తున్నాము క్రైస్తవుల్ని ఎంతో చాలా సంఘాల మీద, సేవకుల మీద ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి మనమైతే ఏ రోజు గొడవకు క్రైస్తవులు వెళ్ళట్లేదు. ఎందుకో తెలుసా అండి, అది క్రీస్తు ప్రేమ కదా. ఎవరి ప్రేమ? ఆయన అందరినీ క్షమిస్తాడు, అందరినీ ప్రేమిస్తారు, అందరి కొరకు ఆయన కన్నీరు గాచి ప్రార్థన చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ తండ్రి మనసు కలిగి మనము కూడా మన శత్రువుల్ని ప్రేమించాలి, మనం చెప్పించిన వారిని మనం దీవించాలి, మనలను బాధించిన వారి కోసం మనము ప్రార్థన చేయాలి. అప్పుడు మన పరలోకమందున మన తండ్రి సంతోషపడతాడు. నా బిడ్డ నా మాట వినుచుంది, నా మాట వింటుందంటే, ఆయన మాట మనం వింటున్నామంటే, ఆయన మాట ప్రకారం జీవిస్తున్నామంటే ఆయనకి చాలా సంతోషం బిడ్డలారా. కాబట్టి మన క్రైస్తవుల మీద ఎన్ని జరుగుతున్నా, మన క్రైస్తవులు ఎక్కడైనా గొడవలు చేస్తున్నారా, మమ్మల్ని ఎందుకు ఇలా అంటున్నారా? నేను నిన్న ఈరోజు చూసిన దాంట్లో చూసినప్పుడైతే యూట్యూబ్లో చూశాను, ఉదయంనే పైన కనిపించింది ఇట్లా ఓపెన్ చేయగానే, అక్కడ ఒక చర్చి పెద్దగా వాళ్ళు సౌండ్ పెట్టి చర్చి నడిపిస్తున్నారని వచ్చి చర్చిని సీల్ చేస్తున్నారండి. చాలా బాధ అనిపించింది. అయ్యా, మరి వాళ్ళు ఎంతో చేస్తున్నారు, మేము వెళ్ళి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని మేము అడుగుతున్నామా? మేము ఏమన్నా వాళ్ళని అడగట్లేదు కదా. మరి వాళ్ళు ఎందుకు అయ్యా చర్చిలో వచ్చి ఒక మాట వచ్చి వాళ్ళు, అయ్యా మీరు చిన్నగా